యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మరలా మనం అధ్యయనం చేసుకున్నాం. 2వ అధ్యాయము 25 నుంచి 26, 25 నుంచి 29 వచనాలను మనము అధ్యయనం చేద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు నిజమైన మతం బాహ్య చిహ్నమా లేక అంతర్గత వాస్తవికతనా? ప్రియులారా, పౌలు తన వాదనను కొనసాగిస్తూ యూదుల గుర్తింపులో అత్యంత విలువైన అంశాలలో ఒకటైన సున్నతి గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు. యూదులకు సున్నతి కేవలం ఒక శారీరక చర్య మాత్రమే కాదు, అది దేవుని నిబంధన ప్రజలకు చెందిన వారమని తెలిపే ఒక చిహ్నం అయినప్పటికీ పౌలు ఒక తీవ్రమైన మరియు దోషారోపణ చేసే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అంతర్గత పరివర్తన లేకుండా బాహ్య చిహ్నాలకు అర్థం లేదు. బాహ్య మతం దేవుని ముందు సరైన స్థానానికి హామీ ఇస్తుందనే ప్రమాదకరమైన అపోహను ఈ భాగం ప్రశ్నిస్తుంది. నిజమైన మతం బాహ్య చిహ్నాల గురించి కాదు, అంతర్గత వాస్తవికత గురించే అని పౌలు మనకు చూపిస్తున్నాడు. ఇందులో 4 అంశాలను మనము గమనించవచ్చు. మొదటి అంశము బాహ్య మతం యొక్క పరిమితి. 25వ వచనం పౌలు ఇలా చెప్పడం ద్వారా ప్రారంభిస్తాడు. మీరు ధర్మశాస్త్రమును పాటిస్తే సున్నతి నిజంగా విలువైనది, కానీ మీరు ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే మీ సున్నతి నిరర్థకమవుతుంది. ఈ ప్రకటన యూదుల మనస్సుకు దిగ్భ్రాంతికరమైనది. సున్నతి ఒక గౌరవ చిహ్నంగా, నిబంధన సభ్యత్వానికి హామీగా పరిగణించబడింది, కానీ దాని విలువ విధేయతపై ఆధారపడి ఉంటుందని పౌలు ప్రకటిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే అంతర్గత విధేయత లేని బాహ్య చిహ్నం అర్ధరహితం. ఒక వ్యక్తి నిబంధన చిహ్నాన్ని కలిగి ఉండి అవిధేయతతో జీవిస్తే ఆ చిహ్నం దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. ప్రియులారా, ఇదే సూత్రం ఈ రోజు కూడా వర్తిస్తుంది. బాప్తిస్మము, సంఘ సభ్యత్వము మరియు మతపరమైన కార్యకలాపాలు విలువైనవే, కానీ అవి విధేయతతో కూడిన జీవితాన్ని ప్రతిబింబిస్తేనే. అది లేకుండా అవి నిష్ప్రయోజనమైన ఆచారాలుగా మిగిలిపోతాయి. రెండవ ప్రధాన అంశంగా దేవుని ప్రమాణములో ఆశ్చర్యకరమైన మార్పు. 26 నుంచి 27 వచనాలను గమనిద్దాం. పౌలు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన మార్పును తెలియజేస్తున్నాడు. సున్నతి లేని వ్యక్తి ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే అతని సున్నతి లేకపోవడం సున్నతిగా పరిగణించబడదా అని ఆయన అంటున్నాడు. దీని అర్థం ఏమిటి? దేవునికి విధేయతతో జీవించే అన్యజనుడు సున్నతి చిహ్నాన్ని కలిగి ఉండి ధర్మశాస్త్రాన్ని ధిక్కరించే యూదుని కంటే ఒక విధంగా ఎక్కువ ఆమోదయోగ్యుడు. అంతేకాకుండా అటువంటి వ్యక్తి వ్రాతపూర్వకమైన నియమాలని మరియు సున్నతిని కలిగి ఉండి కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారిపై తీర్పు తీరుస్తాడు. ఇది మానవ అంచనాలను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. యూదులు తమ బాహ్య గుర్తింపుపై ఆధారపడరు, కానీ దేవుడు విధేయతను చూస్తాడు. దేవుణ్ణి నిజంగా గణపరిచేవాడు కేవలం చిహ్నమున్నవాడు కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా జీవించేవాడే. ఇది దేవుని తీర్పు నిష్పక్షపాతమైనదని మనకు గుర్తు చేస్తుంది. ఆయన మనలను మన హోదాలు, నేపథ్యాలు లేదా మతపరమైన ప్రత్యేక హక్కుల ఆధారంగా కాకుండా సత్యము మరియు నీతి ఆధారంగానే అంచనా వేస్తాడు. 3వ అంశం దేవుని నిజమైన బిడ్డ యొక్క నిర్వచనము. 28-29 వచనాలు. ఇప్పుడు పౌలు లేఖనమంతటిలో అత్యంత లోతైన నిర్వచనాలలో ఒకదాన్ని ఇస్తున్నాడు. కేవలం పైకి యూదుడైన వాడు యూదుడు కాడు, కానీ అంతరంగములో యూదుడే నిజమైన యూదుడు. ఇక్కడ పౌలు దేవునికి చెందిన వాడే ఉండడం అంటే ఏమిటో పునర్నిర్వచిస్తున్నాడు. ఇది బాహ్య గుర్తింపు గురించి కాదు, కానీ అంతర్గత పరివర్తన గురించి. దేవునికి నిజంగా చెందినవాడై ఉండడం అనేది శారీరక వంశము, సాంస్కృతిక గుర్తింపు లేదా మతపరమైన ఆచారాల ద్వారా నిర్ణయించబడదు. అది హృదయంలో ఏం జరిగిందనే దాని ద్వారా నిర్ణయించబడుతుంది.
ఇది ఒక శక్తివంతమైన సత్యం. ఒక వ్యక్తి పైకి భక్తిపరునిగా కనపడవచ్చు, కానీ అంతరంగంలో మార్పు లేకుండా ఉండవచ్చు. అయితే హృదయం రూపాంతరం చెందినప్పుడే దేవుని నిజమైన బిడ్డ. 4వ అంశం, నిజమైన మతంలో పరిశుద్ధాత్మ చేసే కార్యం. 29వ వచనం పౌలు ముగిస్తూ, సున్నతి అనేది ఆత్మ ద్వారా హృదయానికి సంబంధించిన విషయం, అక్షరానికి సంబంధించినది కాదు అని అంటాడు. ఇక్కడ మనం నిజమైన మతం యొక్క సారాంశాన్ని చూస్తాం. అది హృదయములో పరిశుద్ధాత్మ చేసే కార్యం. ఆత్మ పాపాన్ని కత్తిరించి హృదయాన్ని మెత్తబరిచి నిజమైన విధేయతను కలుగజేస్తుంది. పాత నిబంధన గ్రంథం కూడా దీనినే ముందుగానే ఊహించింది. ద్వితీయోపదేశ కాండం 10:16 వచనము, ఇర్మియా 4:4. దేవుడు కేవలం సున్నతి పొందిన శరీరాన్ని మాత్రమే కాకుండా సున్నతి పొందిన హృదయాన్ని ఎల్లప్పుడూ కోరుకున్నాడు. పౌలు ఇంకా ఇలా అంటాడు, ఆయనకు కలుగు స్తుతి మనుషుల నుండి కాదు, దేవుని నుండి. నిజమైన మతం మానవ ఆమోదాన్ని కోరదు, అది దేవుని ఆమోదాన్ని కోరుతుంది. ప్రియులారా, బాహ్య మతానికి మరియు అంతర్గత పరివర్తనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. ఒకటి ప్రజలను మెప్పించడానికి ప్రయత్నిస్తుంది, మరొకటి దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ముగింపు, ఈ వాక్య భాగం మన విశ్వాస పునాదిని పరిశీలించుకోమని మనల్ని పిలుస్తుంది. మనం బాహ్య చిహ్నాలపై ఆధారపడుతున్నామా, లేక మనలో అంతర్గత వాస్తవికత ఉందా? బాప్తిసం పొందడం, సంఘానికి హాజరు కావడం, బైబిల్ని తెలుసుకోవడం అయినప్పటికీ హృదయంలో మార్పు లేకుండా ఉండడం సాధ్యమే. కానీ నిజమైన క్రైస్తవ్యం బాహ్య ఆనుగుణ్యతకు సంబంధించినది కాదు, అది దేవుని ఆత్మ ద్వారా కలిగే అంతర్గత పరివర్తనకు సంబంధించినది. మతపరమైన గుర్తింపుతో మనం సరిపెట్టుకోవద్దు. మనం ఒక నూతన హృదయాన్ని, రూపాంతరం చెందిన జీవితాన్ని మరియు దేవునితో యథార్థమైన నడకను కోరుకుందాం. అన్వయింపు, మొదటగా బాహ్య ఆచారాలను నమ్మవద్దు, అంతర్గత పరివర్తనను కోరండి. రెండవదిగా మీ హృదయాన్ని పరిశీలించుకోండి, ఆత్మ మిమ్మల్ని నిజంగా మార్చిందా? 3, కేవలం మతపరమైన బాహ్య రూపాన్ని కాకుండా విధేయతను వెంబడించండి. 4, మనుషుల ప్రశంసల కోసం కాకుండా దేవుని ఆమోదం కోసము జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.